బ్యాంకర్లకు కేటాయించిన లక్ష్యాల మేరకు రుణాలు మంజూరు చేయాలని ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ ఎన్ మౌర్య బ్యాంకర్లను ఆదేశించారు. బుధవారం స్థానిక కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నందు ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్, రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఎల్డీఓ రాజేష్ కుమార్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా డిప్యూటీ ఆర్ఎం పరమేశ్వర్ నాయక్, నాబార్డ్ డీడీఎం సునీల్, ఎల్డీఎం రవికుమార్లతో కలిసి డీసీసీ డిఎల్ఆర్సీ రెండవ త్రైమాసిక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఇన్ఛార్జ్ జాయింట్ కలెక్టర్ మరియు మున్సిపల్ కమిషనర్ మాట్లాడుతూ ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ఎస్ఎస్సీలు రుణాలు మరియు వ్యవసాయ పాడి రైతులకు రుణాలు నిర్దేశించిన లక్ష్యాల మేరకు విరివిగా రుణాలు మంజూరు చేయాలని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకర్లందరూ విద్యా రుణాలను మంజూరు చేసి పురోగతి సాధించాలన్నారు. విలేజ్ అగ్రికల్చర్ ఆఫీసర్ ద్వారా క్రాప్ ఇన్సూరెన్స్ పై రైతులకు అవగాహన కల్పించాలన్నారు. క్రాప్ లోన్స్ కు అర్హత కలిగిన లబ్ధిదారులకు క్రాప్ ఇన్సూరెన్స్ కవర్ అయ్యేలా చూడాలని తెలిపారు. బీసీ, ఎస్సీ, మైనార్టీ కార్పొరేషన్ రుణాలు అందరూ సద్వినియోగం చేసుకునేలా బ్యాంకర్లకు ఇచ్చిన లక్ష్యాలను చేరుకోవాలన్నారు. పీఎంఈజీపీ, ముద్ర, స్టాండప్ ఇండియా రుణాలను బ్రాంచుల వారీగా లక్ష్యాలను అందిపుచ్చుకోవాలన్నారు. ఆయా పథకాల లక్ష్యాలను చేరుకునేందుకు కృషి చేయాలని తెలిపారు. బీసీ, మైనార్టీ కార్పొరేషన్ సంబంధించిన ప్రతి దరఖాస్తును పరిశీలించి తద్వారా స్వయం ఉపాధి పథకాలకు సంబంధించి బ్యాంకు లింకేజీల కోసం లక్ష్యాలను ప్రభుత్వం కేటాయించిందని, ఆ కేటాయింపులు పొందిన బ్యాంకులన్నీ కూడా నిర్దేశిత గడువులోపు లక్ష్యాలను తప్పనిసరిగా సాధించాలన్నారు. ఫుడ్ ప్రాసెసింగ్ సంబంధించిన దరఖాస్తులను పరిశీలించి రుణాలను సకాలంలో మంజూరు చేయాలని తెలిపారు. ఈ సమావేశంలో డిఆర్డీఏ పీడీ శోభన్ బాబు, జిల్లా వ్యవసాయ, హార్టికల్చర్, పశుసంవర్ధక శాఖ అధికారులు ప్రసాద్, దాశరథ రామిరెడ్డి, రవికుమార్, మెప్మా పీడీ ఇఫ్రైన్, మేనేజర్లు, బ్యాంకర్లు, ఆయా శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు.